Hey, this is Rupa, and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject environmental education. ఈ environmental education అనే సబ్జెక్ట్ ఆల్ గ్రూప్స్, ఆల్ యూనివర్సిటీస్ డిగ్రీ 5th సెమిస్టర్లో స్కిల్ కోర్స్గా అంటే 50 మార్క్స్ పేపర్గా ఉంటుందండి. ప్రీవియస్ వీడియోలో ఈ ఎన్వైర్న్మెంట్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ యూనిట్ 1 వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సింపుల్గా ఈజీగా 1 డేలోనే ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పాను. అండ్ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ యూనిట్ 2 వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ సింపుల్ లాంగ్వేజ్. యూనిట్ 2లో టోటల్గా 10 మార్క్స్ 5 మార్క్స్ కలిపి మనం 6 క్వశ్చన్స్ అంటే 6 కాన్సెప్ట్స్ మనం చదువుకుంటే సరిపోతుంది. మీరు ఈజీగా మంచి మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. ఈ 6 కాన్సెప్ట్స్లోంచే మీకు 5 మార్క్స్ 10 మార్క్స్ కూడా కవర్ అవుతాయి. దాంట్లో ఫస్ట్ వన్, రైట్ అన్ ఎస్సే ఆన్ హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్స్ ఆన్ ఎన్వైర్న్మెంట్. హ్యూమన్ పాపులేషన్ అని ఎలాంటి క్వశ్చన్ వచ్చినా నేను ఇప్పుడు చెప్తున్న కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. బై ద వే, ఈ యూనిట్ 2లో మీరు చదవడానికి ఏమీ ఉండదండి. నేను 7 అన్నాను కానీ అవి కూడా మీరు ఓన్గా రాసేయచ్చు. చిన్నప్పటి నుంచి మనం ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ కాన్సెప్ట్ చదువుతున్నాం కదా, పొల్యూషన్, పాపులేషన్ ఇవే ఉంటాయి. సో ఒక్కసారి ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో చూస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ పాపులేషన్ గ్రోత్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ అంటే రోజు రోజుకి కంట్రీలో పాపులేషన్ అంటే జనాభా పెరిగిపోతుంది కదా, సో దాని గురించి మనం ఇక్కడ రాయాలి. అండ్ అలా జనాభా పెరిగిపోవడం వల్ల ఎన్వైర్న్మెంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మనం రాస్తే సరిపోతుంది. ఎస్, ఆబ్వియస్లీ ఫస్ట్ వన్ డిఫారెస్ట్రేషన్. జనాభా ఎక్కువ ఉన్నారు అంటే వాళ్ళకి ఫుడ్ కావాలి, వాళ్ళకి హౌసెస్ కావాలి, వాళ్ళకి రోడ్స్ వేయాలి. కాబట్టి ఆబ్వియస్లీ ఉన్న చెట్లన్నీ కొట్టేసి డిఫారెస్ట్రేషన్ చేసేస్తారు. నెక్స్ట్ వాటర్ స్కేర్సిటీ. జనాభా ఎక్కువ అవడం వల్ల తినడానికి తిండి సరిపోదు అండ్ వాటర్ కూడా సరిపోదు. ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్. మీరు అబ్జర్వ్ చేస్తే సిటీస్లోనే మనకి పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది, బికాజ్ అక్కడే జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి. నెక్స్ట్ సాయిల్ డిగ్రేడేషన్. జనాభా ఎక్కువ అయితే భూమి మీద ఉన్న సాయిల్ కూడా పాడైపోతుందంట, బికాజ్ మనం కెమికల్ ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీస్ ఎక్కువ పెట్టేస్తాం కాబట్టి మనకునే ల్యాండ్ కూడా పాడైపోతుందంట. నెక్స్ట్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. పాపులేషన్ ఎక్కువ అవడం వల్ల బయోడైవర్సిటీ కూడా డిస్టర్బ్ అవుతుంది, అంటే ప్లాంట్స్కి యానిమల్స్కి కూడా ఎక్కువ హార్మ్ చేస్తాం కాబట్టి మనం. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్. పాపులేషన్ పెరిగిపోవడం వల్ల మనకి క్లైమేట్ చేంజెస్ కూడా ఎక్కువ అవుతాయంట. అంటే పాపులేషన్ వల్ల మనం ఇండస్ట్రీస్ కూడా ఎక్కువగా బిల్డ్ చేస్తాము, కన్స్ట్రక్షన్ ఎక్కువగా చేసుకుంటాం కాబట్టి క్లైమేట్ చేంజెస్ అంటే రెయినీ సీజన్లో రెయిన్స్ రాకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ అర్బనైజేషన్ అండ్ వేస్ట్ జనరేషన్. కంట్రీలో పాపులేషన్ ఎక్కువ అవుతుంది అంటే వేస్ట్ జనరేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. లైక్ సాలిడ్ వేస్ట్ కానీ ప్లాస్టిక్ వేస్ట్ కానీ మనం ఎక్కువగా జనరేట్ చేస్తాం. నెక్స్ట్ ప్రెషర్ ఆన్ న్యాచురల్ రిసోర్సెస్. న్యాచురల్ రిసోర్సెస్ ఆబ్వియస్లీ ఎక్కువగా యూజ్ అయిపోతాయి అక్కడ పాపులేషన్ ఎక్కువగా ఉంటే కనుక. లైక్ వాటర్ కానీ, మినరల్స్ కానీ, ఫారెస్ట్ కానీ, ఫాజిల్ ఫ్యూయల్స్ కానీ మనం ఓవర్గా యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ అన్ని ప్రాబ్లమ్స్ మనకి ఇండియాలో ఎక్కువగా కనిపిస్తాయి, బికాజ్ ఇండియా పాపులేషన్ కూడా ఎక్కువ కాబట్టి. సో మీరు ఈ పాయింట్స్ అన్ని ఓన్గా రాసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వెరీ ఈజీ. రైట్ అబౌట్ డిఫారెస్టేషన్ కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ అని అడుగుతారు. డిఫారెస్టేషన్ అని ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరు ఇప్పుడు చెప్తున్న కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. మనకి డిఫారెస్టేషన్ అంటే ఎందుకు తెలియదండి. ఉన్న ఫారెస్ట్ని, ఉన్న చెట్టుని, ఉన్న ట్రీస్ని, ప్లాంట్స్ని మనం కొట్టేస్తే దాన్నే డిఫారెస్టేషన్ అంటాము. ఇలా కంట్రీలో ఇయర్కి డిఫారెస్టేషన్ ఎందుకు చేస్తున్నాం మనం, అసలు కారణాలు ఏంటి అనేదే కాజెస్ ఆఫ్ డిఫారెస్టేషన్ లేదా రీజన్స్ ఫర్ డిఫారెస్టేషన్ అని కూడా అడగచ్చు. మెయిన్గా మనం ఫారెస్ట్ని ఎందుకు క్లియర్ చేస్తామండి? ఆబ్వియస్లీ అగ్రికల్చర్ పర్పస్ కోసం, అంటే పంటలు పండించుకోవడానికి మనం ఉన్న ఫారెస్ట్ని అయితే కొట్టేసి అక్కడ అగ్రికల్చర్ స్టార్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ యూజ్ ఆఫ్ ఫైర్ వుడ్. అంటే మనకి వుడ్ కావాలి కదా ఫ్యూయల్ కోసం, కుకింగ్ కోసం అండ్ హీటింగ్ పర్పస్ కోసం. సో వుడ్ కోసం అని చెప్పి ఉన్న ట్రీస్ని మనం కొట్టేస్తామంట. నెక్స్ట్ మైనింగ్. సో మైనింగ్ చేయాలి అంటే తవ్వకాలు జరిపించాలి, లైమ్ స్టోన్, ఐరన్, కోల్ ఇవన్నీ మనకి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు కూడా ఉన్న ఫారెస్ట్ మనం కట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫారెస్ట్ ఫైర్స్, వైల్డ్ ఫైర్స్ అంటాం కదా. కొన్నిసార్లు మనకి ఫారెస్ట్లో నిప్పు అంటే ఫైర్ అంటుకుంటుంది, దాని ద్వారా ఫారెస్ట్ అంతా మనకి కాలిపోతూ ఉంటుంది. హై టెంపరేచర్ వల్ల లేదా ఎక్కువగా ఎండిపోయిన ఆకులు ఉండడం వల్ల, లీవ్స్ ఉండడం వల్ల మనకి ఫారెస్ట్ ఫైర్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ అర్బనైజేషన్. అర్బనైజేషన్ అంటే కొత్త కొత్త రోడ్స్, బిల్డింగ్స్ బిల్డ్ చేసుకోవడం, రైల్వేస్ కోసం, ఇండస్ట్రీ కోసం, హౌసెస్ కోసం మనం ఉన్న ఫారెస్ట్ని, ట్రీస్ని కట్ చేసేస్తూ ఉంటాము. సో దీన్ని అర్బనైజేషన్ అంటాం. సో ఈ కారణాల వల్ల మనం డిఫారెస్టేషన్ అయితే చేస్తున్నాం కంట్రీలో.
బట్ ఇలా డిఫారెస్టేషన్ చేయడం వల్ల ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎన్వైరన్మెంట్ మీద ఎలాంటి ఇంపాక్ట్స్ చూపిస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్, లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. మనందరికీ తెలుసు, రీసెంట్గా హైదరాబాద్ యూనివర్సిటీని డిఫారెస్టేషన్ చేయడం వల్ల అక్కడ ఉండే థౌజండ్స్ ఆఫ్ ప్లాంట్స్కి, ట్రీస్కి, వైల్డ్ యానిమల్స్కి, ఈవెన్ బర్డ్స్కి కూడా జీవనాధారం పోయింది. నెక్స్ట్, సాయిల్ ఎరోషన్ అండ్ ల్యాండ్ డిగ్రేడేషన్. చెట్లని కొట్టేయడం వల్ల చెట్ల యొక్క రూట్స్ సాయిల్లో లేకపోవడం వల్ల సాయిల్ అంతా లూజ్ అయిపోయి సాయిల్ పొల్యూషన్ అయితే మనకు వస్తుందంట. నెక్స్ట్, క్లైమేట్ చేంజెస్. ఆఫ్ కోర్స్ చెట్లు లేకపోవడం వల్ల మనకి ఆక్సిజన్ అయితే తక్కువైపోయి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోతుంది కాబట్టి క్లైమేట్లో కూడా చేంజెస్ వస్తాయి. గ్లోబల్ వార్మింగ్కి సీరియస్ కాజ్ అవుతుంది డిఫారెస్టేషన్. నెక్స్ట్, వాటర్ సైకిల్ డిస్టర్బెన్స్. ట్రీస్, ఫారెస్ట్ గ్రౌండ్ లెవెల్లో వాటర్ లెవెల్స్ని ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో ట్రీస్ లేకపోవడం వల్ల వాటర్ సైకిల్ అనేది కూడా డిస్టర్బ్ అవుతుంది. అండ్ డిఫారెస్టేషన్ చేయడం వల్ల వర్షాలు కూడా సరిగ్గా పడవంట. నెక్స్ట్, ఎఫెక్ట్ ఆన్ ట్రైబల్ అండ్ ఫారెస్ట్ కమ్యూనిటీస్. ఫారెస్ట్ని క్లియర్ చేసేయడం వల్ల అక్కడ ఉండే ట్రైబల్ పీపుల్కి షెల్టర్ పోతుంది అండ్ వాళ్ళు సిటీస్కి మైగ్రేట్ అవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్, ఎయిర్ అండ్ నాయిస్ పొల్యూషన్. ఆబ్వియస్లీ ట్రీస్ లేవు అంటే అక్కడ పొల్యూషన్ అన్ని విధాలుగా వస్తుంది. అది వాటర్ అవనివ్వండి, ఎయిర్ అవనివ్వండి, లేదా నాయిస్ అవనివ్వండి, లేదా సాయిల్ అవనివ్వండి. సో డిఫారెస్టేషన్ అని అడిగినప్పుడు మీరు మీనింగ్ రాసి, కాజెస్ రాసి, ఎఫెక్ట్స్ రాయండి. 10 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్. థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అండ్ ఎక్స్ప్లెయిన్ దేర్ యూటిలైజేషన్ అండ్ ఇన్ఫ్లుయెన్సెస్. మీకు నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే చెప్తాను. మనకి భూమి మీద చాలా రిసోర్సెస్ ఉంటాయి. వాటర్, ప్లాంట్స్, ట్రీస్, రివర్స్, ఇవన్నీ. నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే మళ్ళీ మనం వాటిని పుట్టించడానికి చాలా మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ట్రీస్ని, ప్లాంట్స్ని, వాటర్ని, యానిమల్స్ని మనం రీప్రొడక్షన్ చేసి మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ కోల్, యురేనియం, గ్యాస్, పెట్రోలియం, ఇవి మనం మళ్ళీ క్రియేట్ చేయాలి అంటే మళ్ళీ మనకి మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. బికాజ్ అవి నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ కాబట్టి. ఇలాంటి నాన్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ని మనం ఎక్కువగా ఎక్స్ట్రాక్ట్ చేసి ఎక్కువగా యూజ్ చేసామనుకోండి, దానివల్ల ఎఫెక్ట్స్ ఏమొస్తాయి, దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది చూద్దాం. ఫస్ట్, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్, మనం కోల్ని కానీ పెట్రోల్ని కానీ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల అది బర్న్ అయినప్పుడు వచ్చే స్మోక్ వల్ల మనకి చాలా రకాల పొల్యూషన్స్ అయితే వస్తాయి. సో కోల్, పెట్రోల్ కాకుండా ఎలక్ట్రికల్ వెహికల్స్ యూజ్ చేయమని అందుకనే చెప్తున్నారు. బికాజ్ ఎలక్ట్రిసిటీ రెన్యూబుల్ ఎనర్జీ. మనం మళ్ళీ వాటర్ యూజ్ చేసో లేదా సన్లైట్ యూజ్ చేసో మనం థెర్మో పవర్ క్రియేట్ చేసుకోవచ్చు కాబట్టి. నెక్స్ట్, క్లైమేట్ చేంజెస్. మనం నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ని ఎక్కువ యూజ్ చేయడం వల్ల దాని నుండి వచ్చే గ్యాసెస్ వల్ల మనకి గ్లోబల్ వార్మింగ్ అంటే వాతావరణంలో వేడి అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. దానివల్ల క్లైమేటికల్ చేంజెస్ కూడా ఎక్కువ అవుతాయంట. నెక్స్ట్, హెల్త్ హజార్డ్స్. ఆబ్వియస్లీ కోల్, పెట్రోల్, యురేనియం, వీటి వల్ల యాసిడ్ రెయిన్స్ వస్తాయి. ఎయిర్ పొల్యూట్ అవుతుంది కాబట్టి మనకి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్ డిసీజెస్ కానీ, క్యాన్సర్ కానీ ఎక్కువ వస్తాయంట. నెక్స్ట్, రీసోర్స్ డిప్లేషన్. ఆబ్వియస్లీ ఇది చాలా మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది మళ్ళీ క్రియేట్ చేసుకోవడానికి. ఒక కోల్ క్రియేట్ అవ్వడానికి కొన్ని ఇయర్స్ పడితేనే మళ్ళీ మనకి కోల్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి. సో మనం ఎక్కువగా యూస్ చేయడం వల్ల నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఆ రీసోర్స్ అనేది ఉండదన్నమాట. నెక్స్ట్, ల్యాండ్ అండ్ వాటర్ పొల్యూషన్. ఈవెన్ హై కాస్ట్ కంపేరింగ్ టు రెన్యూబుల్ రిసోర్సెస్, నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ చాలా కాస్ట్ ఉంటాయి కాబట్టి మనకి ఖర్చు కూడా ఎక్కువ అవుతుందంట. నెక్స్ట్, జియో పొలిటికల్ టెన్షన్స్. ఈ కోల్ అంటే బొగ్గు కోసం, పెట్రోల్ కోసం, న్యాచురల్ గ్యాస్ కోసం కంట్రీస్కి మధ్య చాలా గొడవలు అయితే వస్తాయంట. బికాజ్ ఈ నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ చాలా వాల్యుబుల్ కాబట్టి. లాస్ట్, డిప్లేస్మెంట్ అండ్ సోషల్ ఇంపాక్ట్. మనం మైనింగ్ చేయడం వల్ల లేదా ఆయిల్ ఎక్స్ట్రాక్షన్స్ ఎక్కువ చేయడం వల్ల రూరల్ ఏరియాస్లో ట్రైబల్ కమ్యూనిటీస్ లైవ్లీహుడ్ అంటే ఎఫెక్ట్ అవుతుంది. బికాజ్ వాళ్ళు మైగ్రేట్ అవ్వాల్సి వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. నెక్స్ట్ 10 మార్క్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్. మనకి పొల్యూషన్స్ కోసం అడుగుతారండి. మనకి మెయిన్గా 4 టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్ ఉంటాయి. ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్. ఇక్కడ ఈచ్ పాయింట్ మీకు 10 మార్క్స్కి విడిగా అడగచ్చు, లేదా బ్రీఫ్ అకౌంట్ ఆన్ పొల్యూషన్స్ అని కూడా అడగచ్చు. అప్పుడు మీరు 4 కలిపి రాయాలి. బట్ విడిగా మనకి ఎక్కువగా 10 మార్క్స్కి అడుగుతారు. ఎయిర్ పొల్యూషన్ మెజర్స్, వాల్యూస్, ఎఫెక్ట్స్ అని అడగచ్చు, లేదా సాయిల్ పొల్యూషన్ మీనింగ్ అడిగి వాల్యూస్, ఎఫెక్ట్స్, మెజర్స్ అని అడగచ్చు. సో ఈ 4 పొల్యూషన్స్ కోసం మనం నేర్చుకోవాలి. దిస్ ఈజ్ వెరీ ఈజీ, మనం ఓన్గా రాసేయచ్చు. ఫస్ట్ ఎయిర్ పొల్యూషన్ చూద్దాం.
ఎన్వైర్న్మెంట్లో గ్యాసెస్ కానీ, స్మోక్ అంటే పొగలు కానీ లేదా కెమికల్స్ కానీ రిలీజ్ అవ్వడం వల్ల అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్ అనేది పొల్యూట్ అయిపోతుంది, డర్టీ అవుతుంది. సో దీనివల్ల హ్యూమన్స్కి, యానిమల్స్కి, ప్లాంట్స్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనందరికీ తెలుసు వాటర్ ప్యూరిఫైయర్ మనం యూస్ చేస్తాం మన ఇంట్లో, బికాజ్ వాటర్ అనేది ఎక్కువగా పొల్యూట్ అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు ఇళ్ళల్లో కూడా, హౌసెస్లో కూడా ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా కొనుక్కుంటున్నారండి. అంటే మన ఇంట్లో ఉన్న ఎయిర్ కూడా పొల్యూట్ అయిపోతుందని ఎయిర్ ప్యూరిఫైయర్ కొనుక్కుంటున్నారు, వాడుతున్నారు. సో అంత ఎయిర్ పొల్యూషన్ మనకైతే వస్తుంది. సో ఈ ఎయిర్ పొల్యూషన్ ఎందుకు వస్తుంది, వాట్ ఆర్ ద రీజన్స్ లేదా కాజెస్ అని అడుగుతారు. సో ఎందుకు వస్తుంది? ఫస్ట్ రీజన్, వెహికల్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఎయిర్ పొల్యూషన్ వస్తుంది, బికాజ్ దాని నుంచి మనకి స్మోక్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ ఇండస్ట్రీస్ వల్ల మనకి ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది వస్తుంది. ఇండస్ట్రీస్ నుంచి కూడా టాక్సిక్ గ్యాసెస్ బయటికి రిలీజ్ అవుతాయి కాబట్టి. నెక్స్ట్ బర్నింగ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్. ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే బొగ్గు, పెట్రోల్, డీజిల్ అనమాట. సో ఇవి మనం బర్న్ చేయడం వల్ల ఎయిర్ అనేది పొల్యూట్ అవుతుంది. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ అండ్ ఇండోర్ యాక్టివిటీస్. మనకి కన్స్ట్రక్షన్ సైట్స్లో చాలా డస్ట్ అనేది జనరేట్ అవుతుంది, దానివల్ల కూడా మనకి ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. ఇండోర్ యాక్టివిటీస్ అంటే లైక్ మనం వుడ్ని అంటే చెక్కల్ని కాల్చినప్పుడు లేదా టొబాకో యూస్ చేసినప్పుడు కూడా మనకి ఎయిర్ పొల్యూషన్ అనేది వస్తుందంట. అండ్ ఇలా ఎయిర్ పొల్యూషన్ అవడం వల్ల మనకొచ్చే ప్రాబ్లమ్స్ లేదా మనకొచ్చే ఎఫెక్ట్స్ ఏంటో చూద్దాం. ఆబ్వియస్లీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆస్మా, లంగ్ ఇన్ఫెక్షన్స్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఇవి వస్తాయి. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్, ఎయిర్ పొల్యూట్ అవడం వల్ల గ్లోబల్ వార్మింగ్ ఎక్కువైపోయి వెదర్లో చేంజెస్ వస్తాయంట. నెక్స్ట్ యాసిడ్ రెయిన్స్. సో ఎయిర్ అనేది పొల్యూట్ అవడం వల్ల రెయిన్ వాటర్తో ఆ పొల్యూటెడ్ ఎయిర్ మిక్స్ అవుతుంది కాబట్టి మనకి యాసిడ్ రెయిన్స్ కూడా వస్తాయి, దానివల్ల మనకి క్యాన్సర్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఓజోన్ లేయర్ డిప్రెషన్. మీకు ఓజోన్ అంటే తెలుసు, మనకి యువీ రేస్ డైరెక్ట్గా ఎర్త్ మీద పడకుండా మనల్ని కాపాడేది ఓజోన్ లేయర్. ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల ఓజోన్ లేయర్ కూడా డ్యామేజ్ అవుతుందంట. నెక్స్ట్ ప్రివెంటివ్ మెజర్స్ ఫర్ ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, దీన్ని మనం ఎలా ఆపాలి, ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, ఎలా కంట్రోల్ చేయాలనేది చూద్దాం. ఒక 4 పాయింట్స్. ఫస్ట్, యూజ్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. మనకి ఎక్కువగా వెహికల్స్, కార్స్ ఉండడం వల్ల కూడా పొల్యూషన్ అనేది వస్తుంది కాబట్టి మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేస్తే వెహికల్స్ని తగ్గించవచ్చు, పొల్యూషన్ని తగ్గించవచ్చు. నెక్స్ట్ కంట్రోల్ ఇండస్ట్రియల్ ఎమిషన్స్. ఇండస్ట్రీస్ నుంచి టాక్సిక్ గ్యాసెస్ని డైరెక్ట్గా అట్మాస్ఫియర్లో రిలీజ్ చేయకుండా ఫిల్టరింగ్ చేసి చేయడం వల్ల ఎయిర్ అనేది అంతగా పొల్యూట్ అవ్వకపోవచ్చు. నెక్స్ట్ షిఫ్ట్ టు క్లీన్ ఎనర్జీ. ఫాజిల్ ఫ్యూయల్స్ లైక్ కోల్ కానీ, పెట్రోల్ కానీ ఎక్కువగా యూస్ చేయకుండా సోలార్ పవర్ని, విండ్ పవర్ని, హైడ్రో పవర్ని ఎక్కువ యూస్ చేయడం వల్ల ఈ పొల్యూషన్ని మనం తగ్గించవచ్చు. ఆబ్వియస్లీ ప్లాంటేషన్ ఆఫ్ ట్రీస్. ఏ పొల్యూషన్ అయినా ట్రీస్ వల్ల మనం కంట్రోల్ చేయొచ్చు కాబట్టి ట్రీస్ మనం ఎక్కువగా పెంచుకోవాలి. ఇలానే మనకి వాటర్ పొల్యూషన్ కూడా చూద్దాము. వాటర్ బాడీస్ లైక్ రివర్స్లోను, లేక్స్లోను, సీస్లోను మనం హార్మ్ఫుల్ మెటీరియల్స్ లైక్ కెమికల్స్ కానీ, ప్లాస్టిక్ కానీ కంబైన్ చేసేయడం వల్ల వాటర్ అనేది పొల్యూట్ అయిపోతుంది. సో దీనివల్ల మనకి డ్రింకింగ్ వాటర్ సరిగ్గా ఉండదు అండ్ ఆక్వాటిక్ లైఫ్ లైక్ ఫిష్కి కూడా ఆక్వాటిక్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. సో కాజెస్ చూద్దాం, అంటే వాటర్ పొల్యూషన్ ఎందుకు అవుతుంది. ఫస్ట్, ఇండస్ట్రియల్ వేస్ట్. చాలా ఫ్యాక్టరీస్ నుంచి డైరెక్ట్గా కెమికల్స్ రివర్స్లోను, సీస్లోను కలిపేస్తున్నారు. సో దానివల్ల వాటర్ ఆబ్వియస్లీ పొల్యూట్ అయిపోతుంది. నెక్స్ట్ డొమెస్టిక్ వేస్ట్. మన హోమ్స్ అంటే మన ఇంట్లో ఉండే చెత్త వల్ల కూడా మన వాటర్ అనేది పొల్యూట్ అవుతుందంట, బికాజ్ ఆ పర్టికులర్ ప్లాస్టిక్ కానీ లేదా ఆ డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకపోయినా సరౌండింగ్లో ఉన్న రివర్స్, లేక్స్ పొల్యూట్ అవుతాయి. నెక్స్ట్ అగ్రికల్చర్ రన్ ఆఫ్. మనం ఫార్మింగ్ చేసేటప్పుడు కూడా పెస్టిసైడ్స్, కెమికల్స్ యూస్ చేస్తాం కదా, సో అది కూడా రివర్స్లో కలిసిపోయి అక్కడున్న వాటర్ పొల్యూట్ అవుతుందంట. నెక్స్ట్ ప్లాస్టిక్ అండ్ ఆయిల్ స్పిల్స్. సీస్లో చాలాసార్లు ఆయిల్ స్పిల్ అవుతూ ఉంటుంది షిప్స్లోంచి, సో దానివల్ల కూడా వాటర్ చాలా పొల్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ చూద్దాం. సో వాటర్ పొల్యూషన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ అక్వాటిక్ లైఫ్ లైక్ ఫిష్ కానీ, ప్లాంట్స్ కానీ, అదర్ అక్వాటిక్ ఆర్గానిజమ్స్కి వాటర్ పొల్యూట్ అవడం వల్ల డిసీజెస్ వచ్చి చచ్చిపోతాయంట. నెక్స్ట్ స్ప్రెడ్ ఆఫ్ డిసీజెస్. వాటర్ పొల్యూషన్ అవ్వడం వల్ల కలరా, టైఫాయిడ్ ఇలాంటి సీరియస్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, అది మనకు తెలుసు. నెక్స్ట్ షార్టేజ్ ఆఫ్ క్లీన్ వాటర్. సో క్లీన్ వాటర్ లేకపోవడం వల్ల మనకి డ్రింకింగ్ వాటర్ అవైలబిలిటీ తగ్గిపోతుంది. నెక్స్ట్ ఇకలాజికల్ ఇంబ్యాలెన్స్. వాటర్ పొల్యూట్ అవడం వల్ల ఫుడ్ చైన్స్ డిస్టర్బ్ అవుతాయి, బయోడైవర్సిటీ కూడా డిస్టర్బ్ అవుతుంది. నెక్స్ట్ ఈ వాటర్ పొల్యూషన్ ఎలా తగ్గించాలి, ప్రివెంటివ్ మెజర్స్ చూద్దాం. ఫస్ట్, ట్రీట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ వేస్ట్. ఇండస్ట్రియల్ వేస్ట్ని డైరెక్ట్గా
మనం రివర్స్లో కలపకుండా దాన్ని ప్యూరిఫై చేసి రిలీజ్ చేయడం వల్ల మనకి వాటర్ పొల్యూషన్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ ప్రాపర్ సీవేజ్ డిస్పోజల్. సీవేజ్ అంటే మెయిన్గా వేస్ట్ లైక్ సెప్టిక్ ట్యాంక్స్ కానీ లేదా ప్లాస్టిక్ కానీ లేదా డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇవన్నీ ప్రాపర్గా ఉండడం వల్ల మనం వాటర్ పొల్యూషన్ని తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ ఎకో ఫ్రెండ్లీ ఫార్మింగ్. అగ్రికల్చర్లో ఫార్మింగ్ చేసేటప్పుడు ఫెర్టిలైజర్స్ కెమికల్స్ ఎక్కువగా యూస్ చేయకుండా మనం ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకోవడం వల్ల వాటర్ పొల్యూషన్ తగ్గించుకోవచ్చు అంట. లాస్ట్ ఆబ్వియస్లీ ప్లాస్టిక్ యూసేజ్ని తగ్గించాలి. ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేయడం వల్ల ప్లాస్టిక్ని తగ్గించడం వల్ల మనం వాటర్ పొల్యూషన్ని తగ్గించుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ వాటర్ పొల్యూషన్. నెక్స్ట్ సాయిల్ పొల్యూషన్ చూద్దాం. సాయిల్ అంటే మన ల్యాండ్ కానీ లేదా మన మట్టి కానీ ఎందుకు పొల్యూట్ అవుతుంది, ఎందుకు టాక్సిక్ అవుతుంది అంటే ఆబ్వియస్లీ ఫార్మింగ్ చేసేటప్పుడు కెమికల్స్ పెస్టిసైడ్స్ ఎక్కువగా యూస్ చేయడం వల్ల ఆ టాక్సిక్ మెటీరియల్స్ అన్నీ ల్యాండ్లో కలిసిపోవడం వల్ల మనకున్న సాయిల్ కూడా పొల్యూట్ అయిపోతుందంట. సో దీన్నే సాయిల్ పొల్యూషన్ అంటాం. అండ్ ఈ సాయిల్ పొల్యూషన్ ఎందుకు అవుతుంది, రీజన్స్ ఏంటి, కాజెస్ ఏంటో చూద్దాం. ఎస్, కెమికల్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ యాజ్ వి డిస్కస్డ్. నెక్స్ట్ ఇండస్ట్రియల్ అండ్ ఎలక్ట్రానిక్ వేస్ట్. ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన మనకి వేస్ట్ కెమికల్స్ అన్నీ మనం సాయిల్లో కలిపేస్తున్నాము. అండ్ ఎలక్ట్రానిక్ వేస్ట్ అంటే పాడైపోయిన బ్యాటరీస్ కానీ ఈ వేస్ట్ కానీ లేదా ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీ మనం సాయిల్లో కలిపేయడం వల్ల డంపింగ్ చేసేయడం వల్ల అక్కడున్న సాయిల్ అంతా పొల్యూట్ అయిపోతుందంట. నెక్స్ట్ ఆయిల్ స్పిల్స్ అండ్ మైనింగ్. ఎప్పుడైతే ఆయిల్ భూమిలో కలిసిపోతుందో లేదా మైనింగ్ ద్వారా మనం కొన్ని యాక్టివిటీస్ చేయడం వల్ల అక్కడున్న సాయిల్ అంతా పొల్యూట్ అవుతుందంట. నెక్స్ట్ ఇంప్రాపర్ వేస్ట్ డిస్పోజల్. ప్లాస్టిక్ యూసేజ్ చేయడం వల్ల, ప్లాస్టిక్ని సరిగ్గా రీసైకిల్ చేయకపోవడం వల్ల అండ్ గ్లాస్ అంటే గాజుకు సంబంధించిన మెటీరియల్స్ వల్ల కూడా ఈ సాయిల్ అనేది పొల్యూట్ అయిపోతుందంట. ఎఫెక్ట్స్ ఆఫ్ సాయిల్ పొల్యూషన్. సో సాయిల్ పొల్యూట్ అవడం వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి? లాస్ ఆఫ్ సాయిల్ ఫెర్టిలిటీ. సాయిల్లో ఉన్న అంటే మట్టిలో ఉన్న సారత్వం కోల్పోతుంది బికాజ్ అది పొల్యూట్ అయిపోతుంది కాబట్టి. సాయిల్ ఫెర్టిలిటీ లూజ్ అవడం వల్ల మనకి క్రాప్స్ అంటే పంటలు కూడా సరిగ్గా పండవంట. నెక్స్ట్ గ్రౌండ్ వాటర్ కంటామినేషన్. ఎప్పుడైతే సాయిల్ పాడైపోయిందో గ్రౌండ్ వాటర్లో ఉన్న వాటర్ కూడా పొల్యూట్ అయిపోతుందంట. నెక్స్ట్ హార్మ్ టు సాయిల్ ఆర్గానిజమ్స్. సో సాయిల్ పొల్యూట్ అవడం వల్ల సాయిల్ మీద నివసించే చిన్న చిన్న ఆర్గానిజమ్స్ లైక్ ఎర్త్వార్మ్స్ అవి కూడా చనిపోతున్నాయంట. నెక్స్ట్ ఫుడ్ చైన్ డిస్ట్రప్షన్. ఇలా పొల్యూట్ అయిపోయిన సాయిల్లోనే మనం ఫుడ్ కూడా పండించుకుంటున్నాం కాబట్టి ఆ ఫుడ్ కూడా టాక్సిక్ అయిపోయి హ్యూమన్ బీయింగ్స్కి, యానిమల్స్కి, ఈవెన్ ప్లాంట్స్కి కూడా ఫుడ్ చైన్ డిస్టర్బ్ అవుతుందంట. నెక్స్ట్ ప్రివెంటివ్ మెజర్స్ చూద్దాం. ఈ సాయిల్ పొల్యూషన్ ఎలా తగ్గించుకోవాలి? రెడ్యూస్ కెమికల్ యూజ్ ఇన్ ఫార్మింగ్. ఆబ్వియస్లీ ఫార్మింగ్లో ఎక్కువగా ఫెర్టిలైజర్స్ యూస్ చేయకుండా ఎకో ఫ్రెండ్లీ లేదా ఆర్గానిక్ ఫార్మింగ్ యూస్ చేయడం వల్ల మనం సాయిల్ పొల్యూషన్ తగ్గించవచ్చు. నెక్స్ట్ ప్రాపర్ వేస్ట్ మేనేజ్మెంట్ లైక్ ప్లాస్టిక్ వేస్ట్ని లేదా ఇండస్ట్రియల్ వేస్ట్ని మనం ప్రాపర్గా మేనేజ్ చేసి డిస్పోజ్ చేయడం వల్ల సాయిల్ పొల్యూషన్ని తగ్గించవచ్చు. నెక్స్ట్ రీసైక్లింగ్ ఆఫ్ ఈ వేస్ట్. ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని మనం డైరెక్ట్గా సాయిల్లో డంప్ చేయకుండా దాన్ని రీసైకిల్ చేసుకుంటే మనకి సాయిల్ పొల్యూషన్ తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ బ్యాన్ ఆన్ ప్లాస్టిక్ యూసేజ్. ప్లాస్టిక్ని తగ్గించడం కన్నా లేదా ప్లాస్టిక్ని రీసైకిల్ చేసుకొని యూస్ చేయడం కన్నా ప్లాస్టిక్ని మొత్తానికే బ్యాన్ చేసుకుంటే సాయిల్ పొల్యూషన్ ఇంకా రాకుండా ఉంటుంది. ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్ యూస్ చేయడం వల్ల మనకి పొల్యూషన్ని తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ నాయిస్ పొల్యూషన్ చూద్దాం. నాయిస్ అంటే ఏంటి? శబ్దం. లౌడ్ వాయిస్ వల్ల, పెద్ద పెద్ద సౌండ్స్ వల్ల మనకి నాయిస్ పొల్యూషన్ వస్తుంది ఎన్వైరన్మెంట్లో. ఈ నాయిస్ పొల్యూషన్ వల్ల కూడా యానిమల్స్కి, హ్యూమన్ బీయింగ్స్కి చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. ఫస్ట్ కాజెస్ చూద్దాం. అసలు నాయిస్ పొల్యూషన్ ఎందుకు వస్తుంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ ఆబ్వియస్లీ ట్రాఫిక్ ఎక్కువ అవడం వల్ల నాయిస్ పొల్యూషన్ వస్తుంది. బికాస్ ఇంజిన్స్ వల్ల వచ్చే సౌండ్స్, హార్న్స్ వల్ల వచ్చే సౌండ్స్ వల్ల ఈ నాయిస్ పొల్యూషన్ అనేది ఎక్కువ వస్తుందంట. నెక్స్ట్ లౌడ్ స్పీకర్స్ అండ్ ఫైర్ క్రాకర్స్. ఆబ్వియస్లీ మనం పెద్ద పెద్ద సౌండ్లతో స్పీకర్స్ యూస్ చేయడం వల్ల కానీ, ఫైర్ క్రాకర్స్ అంటే దివాళీ సామాన్ల వల్ల కానీ మనకి నాయిస్ పొల్యూషన్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇండస్ట్రియల్ అండ్ కన్స్ట్రక్షన్ వర్క్. ఇండస్ట్రీస్లో యూస్ చేసే హెవీ మెషినరీ వల్ల కూడా మనకి నాయిస్ పొల్యూషన్ అనేది ఎక్కువైతుందంట. ఎయిర్పోర్ట్స్ అండ్ రైల్వేస్ వల్ల, ట్రాన్స్పోర్ట్ వల్ల, ఎయిర్లైన్స్ వల్ల కూడా మనకి పొల్యూషన్ అనేది ఎక్కువ వస్తుంది బికాజ్ దాని నుంచి వచ్చే సౌండ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఎఫెక్ట్స్. ఈ నాయిస్ పొల్యూషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. హియరింగ్ లాస్. మనకి నాయిస్ పొల్యూషన్ ఎక్కువైపోవడం వల్ల మనకి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. నెక్స్ట్ స్లీప్ డిస్టర్బెన్స్. ఎక్కువ నాయిస్, ఎక్కువ సౌండ్స్ వెళ్ళడం వల్ల మనకి స్లీప్ కూడా డిస్టర్బ్ అవుతుంది. నెక్స్ట్ స్ట్రెస్ అండ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్. నాయిస్ పొల్యూషన్ వల్ల మనకి ఇరిటేషన్ రావడం, టెన్షన్ రావడం, యాంగ్జైటీ రావడం ఇలాంటి ఇష్యూస్ అయితే వస్తాయి. నెక్స్ట్ ఇంపాక్ట్ ఆన్ వైల్డ్ లైఫ్. సౌండ్ పొల్యూషన్ వల్ల మనుషులకే కాదండి, ఈవెన్ యానిమల్స్కి కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయంట. లాస్ట్ ప్రివెంటివ్ మెజర్స్. ఈ నాయిస్ పొల్యూషన్ని ఎలా తగ్గించాలి?
ఫస్ట్ యూజ్ ఆఫ్ సౌండ్ బ్యారియర్స్ అంటే లైక్ సౌండ్ ప్రూఫ్ మషిన్స్ లాంటివి మనం హైవేస్ దగ్గర ఫ్యాక్టరీస్ దగ్గర యూజ్ చేయగలిగితే ఆ సౌండ్ పొల్యూషన్ని మనం కొంచెం తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ లిమిట్ యూజ్ ఆఫ్ లౌడ్ స్పీకర్స్ కానీ ఫైర్ వర్క్స్ కానీ తగ్గించేయడం బెటర్. నెక్స్ట్ గ్రీన్ జోన్స్ అంటే అక్కడ మొత్తం ట్రీస్ అవి మాత్రమే ఉంటాయి. సో ఆ ప్లేస్లో మనకి ఈ నాయిస్ పొల్యూషన్ అనేది తక్కువగా వస్తుంది. నెక్స్ట్ స్ట్రిక్ట్ లా ఎన్ఫోర్స్మెంట్. సో ఈ నాయిస్ పొల్యూషన్ ఎక్కువ అవ్వకుండా స్పీకర్స్ ఎక్కువగా యూజ్ చేయకుండా డీజేస్ అవి యూసేజ్ తగ్గించడానికి మనం స్ట్రిక్ట్ లాస్ అయితే ఇంప్లిమెంట్ చేస్తే ఈ సౌండ్ పొల్యూషన్ని తగ్గించుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ 4 టైప్స్ ఆఫ్ పొల్యూషన్. మళ్ళీ చెప్తున్నాను, ఈచ్ పొల్యూషన్ కోసం మనకి 10 మార్క్స్కి అడుగుతారు కంపల్సరీ. ఎక్కువగా వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ అడుగుతూ ఉంటారు. ఒకసారి ప్రీవియస్ పేపర్స్ చూసుకోండి. నెక్స్ట్ 5th క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. గ్రీన్ హౌస్ అని ఎలాంటి క్వశ్చన్ వచ్చినా నేను ఇప్పుడు చెప్తున్న కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే మన ఎర్త్ని సరిపడా వేడిగా ఉంచుకోవడాన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం. బికాజ్ ఎర్త్ మీద వేడి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ లివింగ్ ఆర్గానిజమ్స్ లైక్ హ్యూమన్ బీయింగ్స్ కానీ యానిమల్స్కి కానీ ఈ వేడి, ఆ వార్మ్త్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎర్త్ కోల్డ్ టెంపరేచర్తో ఉండడం వల్ల లివింగ్ ఆర్గానిజమ్స్కి ఆ టెంపరేచర్ అంత సూటబుల్ ఉండదు. సన్ రేస్ భూమి మీదకి వచ్చినప్పుడు భూమి తనకు కావాల్సిన హీట్ని అబ్జర్వ్ చేసుకొని రిమైనింగ్ హీట్ని స్పేస్లోకి పంపించేస్తుంది. బట్ మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని కొన్ని టైప్ ఆఫ్ గ్యాసెస్ ఉంటాయి. లైక్ కార్బన్ డైఆక్సైడ్, మెథేన్, ఇలాంటి గ్యాసెస్ ఆ సన్ రేస్ నుంచి వచ్చిన హీట్ని మళ్ళీ భూమి మీద పడేలాగా అబ్జర్వ్ చేసుకొని ఈ ఎర్త్ని అయితే వార్మ్త్గా వేడిగా ఉంచుతుందంట. సో ఇలా వేడిగా ఉండడం వల్ల ఈ పర్టికులర్ టెంపరేచర్ అనేది హ్యూమన్ బీయింగ్స్కి, యానిమల్స్కి సూటబుల్గా ఉంటుందంట. బట్ ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది భూమి మీద లేకపోతే భూమి టెంపరేచర్ -18 degrees Celsiusలోకి వెళ్ళిపోతుంది. సో అది చాలా కోల్డ్ టెంపరేచర్. అది హ్యూమన్ లివింగ్ ఆర్గానిజమ్స్కి అంత సూటబుల్ కాదు. కాబట్టి ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ జరగడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే కావాల్సిన హీట్ని మనం భూమి మీద ఉంచుకోవడాన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాము. సో ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ మెయిన్గా గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్లే జరుగుతుంది. బట్ మనకి ప్రస్తుతం ఉన్న ఎన్వైరన్మెంట్ కండిషన్స్లో ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది. అంటే భూమి మీద సరిపడా కాకుండా ఇంకా ఎక్కువ హీట్ అయితే ఉండిపోతుందంట. ఇలా ఎందుకు జరుగుతుందంటే మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్ని అంటే CO2ని లేదా నైట్రస్ ఆక్సైడ్ని ఎక్కువగా యూస్ చేస్తున్నాం. సో ఎక్కువగా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ గాల్లో ఉండడం వల్ల ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది ఎక్కువైపోయి భూమి మీద వేడి కూడా ఎక్కువైపోతుందంట. దాన్నే గ్లోబల్ వార్మింగ్ అంటాం. అంటే ఎర్త్ యొక్క టెంపరేచర్ ఎక్కువైపోవడాన్నే గ్లోబల్ వార్మింగ్ అంటాం. ఇది సీరియస్ ప్రాబ్లం ఆన్ ఎర్త్. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ గురించి లేదా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి అడిగినప్పుడు ఈ గ్లోబల్ వార్మింగ్ టాపిక్ కూడా మీరు కలిపి రాసేయచ్చు. రిమెంబర్, గ్లోబల్ వార్మింగ్కి విడిగా మళ్ళీ 10 మార్క్స్కి మనకి మెయిన్ క్వశ్చన్ ఉంటుంది. సో గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే ఏంటో రాసి, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటో రాసి, గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటో రాస్తే మీకు 10 మార్క్స్కి సరిపోతుంది. సో గ్లోబల్ వార్మింగ్ ఎందుకు జరుగుతుంది అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం. అంటే కాజెస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. భూమి మీద వేడి ఎందుకు ఎక్కువైపోతుంది అంటే ఫస్ట్ రీజన్ బర్నింగ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్. కోల్, పెట్రోల్, డీజిల్ వీటిని మనం ఫాసిల్ ఫ్యూయల్స్ అంటాం. సో ఇవి ఎక్కువ యూస్ చేయడం వల్ల వీటి ద్వారా వచ్చిన గ్యాసెస్ వల్ల, స్మోక్ వల్ల మనకి గ్లోబల్ వార్మింగ్ అంటే వేడి అనేది ఎక్కువైపోతుందంట. నెక్స్ట్ డిఫారెస్టేషన్. చెట్లు తగ్గిపోవడం వల్ల లివింగ్ ఆర్గానిజమ్స్ రిలీజ్ చేసిన CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయి అది అబ్జర్వ్ చేయడానికి ట్రీస్ లేకపోవడం వల్ల కూడా భూమి మీద హీట్ అనేది పెరిగిపోతుంది. నెక్స్ట్ ఇండస్ట్రియలైజేషన్. ఇండస్ట్రీస్ ఎక్కువ అవడం వల్ల కూడా భూమి మీద వాతావరణం అనేది టెంపరేచర్ అనేది ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ అగ్రికల్చర్లో కూడా మనకి మెథేన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి దానివల్ల కూడా భూమి వేడెక్కిపోతుందంట. నెక్స్ట్ వేస్ట్ జనరేషన్. సో ఇలా చాలా కారణాల వల్ల గ్లోబల్ వార్మింగ్ అంతే జరుగుతుంది. దెన్ గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ అవడం వల్ల దానికి ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే ఎఫెక్ట్స్ ఏమున్నాయి. ఫస్ట్ మెల్టింగ్ ఆఫ్ గ్లేసియర్స్ అండ్ పోలార్ ఐస్ క్యాప్స్. అంటే మనకి ఐస్తో కప్పబడిన మౌంటైన్స్ కానీ లేదా లేక్స్ కానీ ఉంటాయి కదా, సో అది కరిగిపోద్ది. ఎందుకంటే టెంపరేచర్ ఎక్కువ అయితే ఐస్ కరిగిపోతుంది కాబట్టి. నెక్స్ట్ ఫ్లడ్స్ ఇన్ కోస్టల్ ఏరియాస్. సో ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల మనకి ఫ్లడ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉందంట. నెక్స్ట్ డ్రాట్స్ అండ్ వాటర్ స్కేర్సిటీ. సో వేడి ఎక్కువైపోతుందంటే ఆబ్వియస్లీ మనకి కరువు రావడము, వాటర్ లెవెల్స్ తగ్గిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ చేంజెస్ ఇన్ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్. వర్షాలు టైంకి పడకపోవడం కూడా ఒక ప్రాబ్లం గ్లోబల్ వార్మింగ్ వల్ల. లాస్ట్ డ్యామేజ్ టు హ్యూమన్ హెల్త్. ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల హ్యూమన్కి కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, లైక్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్.
నెక్స్ట్ సొల్యూషన్స్ చూద్దాం. గ్లోబల్ వార్మింగ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి. యూజ్ రెన్యూబుల్ ఎనర్జీ. ఇందాక మాట్లాడినట్టు ఫాజిల్ ఫ్యూయల్స్ యూజ్ చేయడం వల్ల భూమి మీద వేడి పెరిగిపోతుంది కాబట్టి మనం రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ లైక్ సోలార్ పవర్ని, విండ్ పవర్ని, హైడ్రో పవర్ని యూజ్ చేసుకోవచ్చు. ప్లాంట్ మోర్ ట్రీస్, రెడ్యూస్ పొల్యూషన్. నెక్స్ట్ ఫాలో 3 Rs. 3 Rs అంటే రెడ్యూస్, రీయూజ్, సైకిల్. లైక్ ప్లాస్టిక్ తీసుకుంటే ప్లాస్టిక్ యూజ్ చేయడాన్ని తగ్గించేయాలి. యూజ్ చేసిన ఒకవేళ దాన్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవాలి, దెన్ రీసైకిల్ చేసుకోవాలి, దాన్ని మళ్ళీ వేరే ప్రొడక్ట్ లాగా కన్వర్ట్ చేసుకోవడం లాంటివి చేయాలి. లైక్ పేపర్ నుంచి వచ్చిన వేస్ట్ అంతా డిస్పోజ్ చేయకుండా మళ్ళీ దాని నుంచి మనం పేపర్ ప్లేట్స్ అలాంటివి తయారు చేసుకోవడం చేయాలి. సో ఈ 3 Rs కాన్సెప్ట్ అనేది మీరు కొంచెం హైలైట్ చేసి రాస్తే మంచి మార్క్స్ వస్తాయి. లాస్ట్ క్వశ్చన్, థ్రెట్స్ టు బయోడైవర్సిటీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్. అంటే బయోడైవర్సిటీకి అంటే ఎకోసిస్టంలో ఉండే హ్యూమన్ బీయింగ్స్కి కానీ, ప్లాంట్స్కి కానీ లేదా యానిమల్స్కి కానీ ఎలాంటి థ్రెట్స్ అంటే ఎలాంటి ఆపదలు ఉన్నాయి వాటి గురించి మనం ఇక్కడ నేర్చుకోవాలి. లైక్ ప్రాబ్లమ్స్ ఆఫ్ బయోడైవర్సిటీ అనమాట. ఇక్కడ థ్రెట్స్ అంటున్నాం అంతే. ఫస్ట్ న్యాచురల్ కలామిటీస్ అంటే వరదలు, డ్రాట్స్, కరువు, సైక్లోన్స్, తుఫాన్స్, వాల్కనిక్ ఎరప్షన్స్, ఇవన్నీ న్యాచురల్ కలామిటీస్ అంటే న్యాచురల్గా వచ్చిన కొన్ని ఆపదలు, ప్రాబ్లమ్స్ని మనం ఇక్కడ న్యాచురల్ కలామిటీస్ అంటున్నాము. ఈవెన్ ఎర్త్ క్వేక్స్ కూడా, సునామీస్ కూడా మనకి దీంట్లోకే వస్తాయి. సో వీటి వల్ల యానిమల్ లాస్ అవుతుంది అండ్ హ్యూమన్ లాస్ కూడా అవుతుంది. నెక్స్ట్ హ్యాబిటేట్ డిస్ట్రక్షన్ అండ్ ఫ్రాగ్మెంటేషన్. హ్యాబిటేట్ డిస్ట్రక్షన్ అంటే యానిమల్స్ కానీ, ప్లాంట్స్ కానీ లేదా హ్యూమన్ బీయింగ్స్ కానీ వాటి జీవనాధారం కోల్పోవడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫారెస్ట్ క్లియర్ చేసి డిఫారెస్టేషన్ చేస్తామనుకోండి, అక్కడున్న యానిమల్స్ అందరికీ హ్యాబిటేషన్ పోతుంది, అంటే జీవనాధారం పోతుంది, అవి ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఈవెన్ ట్రైబల్ పీపుల్ కూడా వేరే సిటీస్కి మైగ్రేట్ అయిపోతూ ఉంటారు. సో దీన్ని హ్యాబిటేట్ డిస్ట్రక్షన్ అంటాము. థర్డ్ థ్రెట్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే అవసరమైన దానికన్నా ఎక్కువగా యూస్ చేసేసుకోవడాన్ని మనం ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అంటాం. ఓవర్ ఫిషింగ్ చేసేయడము, ఓవర్గా మైనింగ్ చేయడము, ఓవర్గా ట్రీస్ కట్ చేసేయడము, ఓవర్గా మెడిసినల్ ప్లాంట్స్ లేదా ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఎక్కువగా కలెక్ట్ చేయడము. సో ఇలా అవసరమైన దానికన్నా ఎక్కువగా మనం యూస్ చేయడం వల్ల మనకి బయోడైవర్సిటీకి అయితే ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అనే థ్రెట్ వస్తుంది. నెక్స్ట్ హంటింగ్ అండ్ పోచింగ్. ఇది చాలా సీరియస్ ప్రాబ్లం. వైల్డ్ యానిమల్స్ని ఇల్లీగల్గా హంట్ చేసి వాటిని యూస్ చేసుకోవడం, వాటి బాడీ పార్ట్స్తో బిజినెస్ చేయడం, దీన్ని హంటింగ్ అండ్ పోచింగ్ అంటాము. దీనివల్ల ఫుడ్ చైన్ డిస్టర్బ్ అవుతుంది. నెక్స్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఎక్సోటిక్ స్పీసెస్ అంటే నేటివ్ ప్లేసెస్లో ఉండే ప్లాంట్స్, యానిమల్స్ కాకుండా వేరే ప్లేసెస్ నుంచి, వేరే కంట్రీస్ నుంచి మైగ్రేట్ అయిపోయి ఈ పర్టికులర్ ప్లేసెస్లోకి వచ్చేస్తాయన్నమాట. ఇలా ఎక్సోటిక్ స్పీసెస్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మైగ్రేట్ అయిపోవడం వల్ల అక్కడ నివసిస్తున్న ప్లాంట్స్, యానిమల్స్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయంట. సో ఇవన్నీ థ్రెట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ అనమాట. సో ఈ ప్రాబ్లమ్స్ వల్లే యానిమల్స్ కానీ లేదా హ్యూమన్ బీయింగ్స్ కానీ, ప్లాంట్స్ కానీ జీవనాధారం కోల్పోవడం జరుగుతుంది. మీకు 6 మెయిన్ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను యూనిట్ 2 నుంచి. మ్యాక్సిమం ఇవి సరిపోతాయండి. అండ్ ఇక్కడ మీకు 12 చిన్న చిన్న టాపిక్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి 5 మార్క్స్కి ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూపించిన ప్రతి టాపిక్ మీరు ఓన్గా రాసేయచ్చు, మీకు జస్ట్ మీనింగ్ తెలిస్తే చాలు. ఫస్ట్ ల్యాండ్కి సంబంధించినవి 4 టాపిక్స్ ఉన్నాయి. ల్యాండ్ యూస్ చేంజ్, ల్యాండ్ డిగ్రేడేషన్, సాయిల్ ఎరోషన్ అండ్ డిజర్టిఫికేషన్. ల్యాండ్ యూస్ చేంజ్ అంటే ఒకలాగా యూస్ చేయాల్సిన ల్యాండ్ని మనం ఇంకొకలాగా యూస్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, ఫారెస్ట్ని ఫారెస్ట్గా ఉంచకుండా దాన్ని అగ్రికల్చర్ పర్పస్ యూస్ చేయడం. లేదా అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, అగ్రికల్చర్ కోసం యూస్ చేయకుండా దాన్ని ఇండస్ట్రీస్గా, రోడ్స్గా కన్వర్ట్ చేసేయడం. సో ఇలా దేనికి యూస్ చేయాల్సిన ల్యాండ్ దానికి యూస్ చేయకుండా మనకి నచ్చినట్టు కన్వర్ట్ చేసేస్తే దాన్నే ల్యాండ్ యూస్ చేంజ్ అంటాము. నెక్స్ట్ ల్యాండ్ డిగ్రేడేషన్ అంటే భూమి క్వాలిటీ తగ్గిపోవడం, మనం అగ్రికల్చర్ చేసినా సరిగ్గా ప్రొడక్షన్ రాకపోవడం, దీన్ని ల్యాండ్ డిగ్రేడేషన్ అంటాము. నెక్స్ట్ సాయిల్ ఎరోషన్. సాయిల్ ఎరోషన్ అంటే మట్టి పై భాగం మనం కోల్పోవడాన్ని సాయిల్ ఎరోషన్ అంటాం. సాయిల్కి ఉండే టాప్ లేయర్ యానిమల్స్కి, ప్లాంట్స్కి చాలా అవసరం. బట్ కొన్ని కారణాల వల్ల ఆ టాప్ లేయర్ సాయిల్ వాటర్తో పాటు కొట్టుకుపోతుంది, అంటే వాష్ అవే అయిపోతుంది. దీన్నే సాయిల్ ఎరోషన్ అంటాం. ఫోర్త్ వన్ డిజర్టిఫికేషన్ అంటే ఫెర్టైల్ ల్యాండ్ డిజర్ట్ లాగా మారిపోవడం.
పంట భూములు పండించుకోవడానికి పనికిరాకుండా ఎడారుల్లాగా మారిపోతే దాన్ని డిసర్టిఫికేషన్ అంటాము. ఈ 4 టాపిక్స్ ల్యాండ్కి సంబంధించిన టాపిక్స్ అన్నమాట. సో ల్యాండ్ రిలేటెడ్ మీకు ఏ క్వశ్చన్ వచ్చినా ఈ పాయింట్స్ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. బట్ విడిగా ఈచ్ టాపిక్ 5 మార్క్స్కి ఇంపార్టెంట్. అండ్ మీరు మీనింగ్ తెలుసుకున్నారు కాబట్టి ఓన్గా మీకు ఏది నచ్చితే అది రాయొచ్చు. బట్ ఈ 4 టాపిక్స్కి యూజ్ అయ్యేలాగా ఒకటే ఆన్సర్ చెప్తున్నాను. 5 మార్క్స్కి మీనింగ్ రాసి కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ రాస్తే సరిపోతుంది. ఫస్ట్ కాజెస్ చూద్దాం, అంటే కారణాలు. ల్యాండ్ యూసేజ్ చేంజ్ ఎందుకు చేస్తున్నాము, ల్యాండ్ డిగ్రేడేషన్ ఎందుకు అవుతుంది, డిసర్టిఫికేషన్ ఎందుకు అవుతుంది అనేదే కాజెస్. కాజెస్లోకి మనకి డిఫారెస్టేషన్ అంటే చెట్లు కొట్టేయడం, నెక్స్ట్ ఓవర్ గ్రేజింగ్ అంటే యానిమల్స్ ఉన్న గ్రాస్ అంతా తినేదాన్ని ఓవర్ గ్రేజింగ్ అంటాము. సో ఎక్కువ యానిమల్స్ ఒకే దగ్గర ఉంటే అక్కడ ఓవర్ గ్రేజింగ్ ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ అన్సస్టైనబుల్ అగ్రికల్చర్ ఆర్గానిక్ మెథడ్స్లో చేయకుండా కెమికల్స్ ఎక్కువ యూస్ చేసి ఫెర్టిలైజర్స్ ఎక్కువ యూస్ చేయడం వల్ల కూడా ఈ ల్యాండ్ యూసేజ్ చేంజ్ కానీ లేదా ల్యాండ్ డిగ్రేడేషన్ ప్రాబ్లమ్స్ కానీ వస్తాయి. నెక్స్ట్ అర్బనైజేషన్ అండ్ ఇండస్ట్రియలైజేషన్, ఎక్కువ కన్స్ట్రక్షన్స్ చేయడము, ఎక్కువ ఇండస్ట్రీస్ పెట్టేయడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్, కరువు రావడం వల్ల, ల్యాండ్ ఎండిపోవడం వల్ల, రెయిన్ టైంకి పడకపోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. లాస్ట్ మైనింగ్ అండ్ క్వారింగ్, తవ్వకాలు ఎక్కువ జరపడం వల్ల కూడా ఈ ల్యాండ్ డిగ్రేడేషన్ లేదా సాయిల్ ఎరోషన్ ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ ఇఫెక్ట్స్ అంటే ఈ మూడిటి వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. లాస్ ఆఫ్ సాయిల్ ఫెర్టిలిటీ, ఈ ల్యాండ్ డిగ్రేడేషన్ సాయిల్ ఎరోషన్ ప్రాబ్లమ్స్ వల్ల సాయిల్ అంటే మట్టిలో ఉండే సారత్వం పోతుంది, అగ్రికల్చర్కి మట్టి పనికి రాకుండా పోతుంది. నెక్స్ట్ రెడ్యూస్డ్ వాటర్ అవైలబిలిటీ, ఈ ప్రాబ్లమ్స్ వల్ల వాటర్ లెవెల్ కూడా గ్రౌండ్లో తక్కువైపోతుందంట. నెక్స్ట్ బయోడైవర్సిటీ లాస్, మనకుండే ల్యాండ్ పొల్యూట్ అయిపోవడం వల్ల లేదా ల్యాండ్ పనికి రాకుండా పోవడం వల్ల అక్కడ ఉండే కొన్ని యానిమల్స్ ప్లాంట్స్కి జీవనాధారం పోతుందంట. ఫుడ్ ఇన్సెక్యూరిటీ, ల్యాండ్ సరిగ్గా లేదు అంటే మనకి క్రాప్స్ కూడా సరిగ్గా పండవు కాబట్టి మనకి ఫుడ్ సరిగ్గా దొరకదంట. ఇంక్రీజ్డ్ న్యాచురల్ డిజాస్టర్స్, ల్యాండ్లో ఎప్పుడైతే చేంజెస్ వచ్చాయో ఫ్లడ్స్, డ్రాట్స్, స్టార్మ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంట. సోషో ఎకనామిక్ ప్రాబ్లమ్స్, ఎక్కడైతే ల్యాండ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయో అక్కడ ఉన్న పీపుల్ అంతా వేరే చోటికి మైగ్రేట్ అయిపోవడము, పోవర్టీ లెవెల్ అంటే పేదరికం పెరిగిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయంట. సో దిస్ ఈజ్ అబౌట్ ల్యాండ్ యూస్ చేంజ్, ల్యాండ్ డిగ్రేడేషన్, సాయిల్ ఎరోషన్, డిసర్టిఫికేషన్. దేని గురించి 5 మార్క్స్కి విడిగా ఇచ్చిన మీనింగ్ రాసి నేను ఇప్పుడు చెప్పిన కాజెస్ ఎఫెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఇప్పటి వరకు మనం ల్యాండ్కి సంబంధించిన కాన్సెప్ట్స్ చదివాం కదా. నెక్స్ట్ మనకి వాటర్కి సంబంధించిన కాన్సెప్ట్స్ ఒక 4 ఉన్నాయి. యూజ్ అండ్ ఓవర్ ఎక్స్ప్లోయిటేషన్ ఆఫ్ సర్ఫేస్ అండ్ గ్రౌండ్ వాటర్, కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్యామ్స్, ఫ్లడ్స్, కాన్ఫ్లిక్ట్స్ ఓవర్ వాటర్. ఈ 4 టాపిక్స్ కూడా మనకి 5 మార్క్స్కి ఇంపార్టెంట్ అండి. ఇందులో ఏదో ఒకటి మనకి 5 మార్క్స్కి కంపల్సరీ ఇస్తారు. ఫస్ట్ యూజ్ అండ్ ఓవర్ ఎక్స్ప్లోయిటేషన్ ఆఫ్ సర్ఫేస్ అండ్ గ్రౌండ్ వాటర్ చూద్దాం. దీని మీనింగ్ ఏంటంటే మనం అవసరం అయిన దానికన్నా ఎక్కువగా వాటర్ యూస్ చేసుకొని ఎక్కువగా వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేసి వేస్ట్ చేయడాన్నే మనం ఓవర్ ఎక్స్ప్లోయిటేషన్ అంటాము. దీనికి కూడా కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ నేర్చుకుందాం. కాజెస్ అంటే కారణాలు. ఓవర్ ఎక్స్ప్లోయిటేషన్ ఎందుకు చేస్తున్నాం, మనం వాటర్ ఎందుకు ఎక్కువ యూస్ చేస్తున్నాము. ఫస్ట్ ఆబ్వియస్లీ అగ్రికల్చర్ కోసం యూస్ చేస్తాం. నెక్స్ట్ ఇండస్ట్రియల్ యూజ్, ఇండస్ట్రీస్లో మనం వాటర్ ప్రాసెసింగ్ చేయడానికి కానీ లేదా కూలింగ్కి కానీ క్లీనింగ్ కానీ హెవీ మెటల్స్ యూస్ చేయడానికి కానీ మనం వాటర్ ఎక్కువ యూస్ చేస్తాం. నెక్స్ట్ డొమెస్టిక్ కన్జంప్షన్, మనం వాటర్ డ్రింకింగ్కి, బాతింగ్కి, హౌస్ హోల్డ్ నీడ్స్కి యూస్ చేస్తాం. నెక్స్ట్ పూర్ వాటర్ మేనేజ్మెంట్, వాటర్ని సరిగ్గా మేనేజ్ చేయకపోవడం అంటే లీకేజ్ ప్రాబ్లమ్స్, ఇరిగేషన్ ప్రాబ్లమ్స్, వేస్ట్ ఎక్కువ చేయడం వల్ల కూడా మనకి వాటర్ అనేది సరిపోవట్లేదు. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్, వర్షాలు పడాల్సిన టైంలో పడకుండా ఉండడం వల్ల కూడా మనకి వాటర్ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. సో ఈ వాటర్ని మనం ఇలా ఎక్కువగా యూస్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. లోవరింగ్ ఆఫ్ వాటర్ టేబుల్, ఆబ్వియస్లీ గ్రౌండ్ వాటర్ అనేది తగ్గిపోతుంది, బోర్వెల్స్లో కూడా డ్రై అయిపోతుంది. నెక్స్ట్ డిప్లేషన్ ఆఫ్ సర్ఫేస్ వాటర్, సర్ఫేస్ వాటర్ అంటే రివర్స్లో ఉండే లేదా లేక్స్, పాండ్స్లో ఉండే వాటర్ కూడా ఎఫెక్ట్ అయ్యి అందులో కూడా వాటర్ తగ్గిపోతుందంట. ఎప్పుడైతే వాటర్ తగ్గిపోతుందో ఉన్న వాటర్లో క్వాలిటీ కూడా తగ్గిపోవడం, సాల్ట్ కన్సన్ట్రేషన్ ఎక్కువ అవడం జరుగుతుందంట. నెక్స్ట్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్, ఎప్పుడైతే వాటర్ వేస్ట్ అవుతుందో, వాటర్ని ఎక్కువ యూస్ చేస్తున్నామో మన ఎన్వైరన్మెంట్లో ఉన్న ప్లాంట్స్కి, యానిమల్స్కి కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దిస్ ఈజ్ అబౌట్ వాటర్. నెక్స్ట్ డ్యామ్స్ చూద్దాం. డ్యామ్స్ కూడా మనకి 5 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంది. డ్యామ్స్ అంటే మీ అందరికీ తెలుసు, ఆనకట్టలు. మనం వాటర్ని స్టోర్ చేసుకోవడానికి, వాటర్ని అగ్రికల్చర్ పర్పస్ కోసం, వాటర్ సప్లై కోసం, ఇరిగేషన్ కోసం యూస్ చేయడానికి అండ్ ఈవెన్ పవర్ జనరేట్ చేసుకోవడానికి కావాల్సిన అమౌంట్లో మాత్రమే వాటర్ని యూజ్ చేసుకోవడానికి మనం ఈ డ్యామ్స్ అయితే కట్టుకుంటాం. ఆ పాయింట్సే మీరు అడ్వాంటేజెస్ అని చెప్పి ఓన్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మీకు తెలిసిన 2-3 డ్యామ్స్ పేర్లు అయితే రాయండి. నాకైతే శ్రీశైలం బ్యారేజ్ తెలుసు అండ్ ధవళేశ్వరం డ్యామ్ తెలుసు.
సో మీకు తెలిసిన మీకు దగ్గరలో ఉన్న డ్యామ్స్ పేర్లు ఏమైనా గుర్తుంటే అవి కూడా రాస్తే మంచి మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఫ్లడ్స్ అంటే వరదలు. ఫ్లడ్స్ గురించి కూడా మనకి 5 మార్క్స్లో అడగచ్చు. మనకు తెలుసు ఫ్లడ్స్ అంటే ఒక న్యాచురల్ డిజాస్టర్, న్యాచురల్గా వచ్చిన ఒక ప్రాబ్లమ్ని మనం ఇక్కడ ఫ్లడ్స్ అంటున్నాము. మనందరికీ తెలిసిన ఒక కారణం ఫ్లడ్స్ ఎప్పుడు వస్తాయి అంటే ఎక్కువ వర్షం, అవసరమైన దానికన్నా ఎక్కువ వర్షాలు కంటిన్యూస్గా పడితే దాన్నే మనం ఫ్లడ్స్ అంటాము. ఇంకా ఫ్లడ్స్ రావడానికి ఏమేమి కాజెస్ ఉంటాయంటే మెల్టింగ్ ఆఫ్ స్నో ఆర్ గ్లేషియర్స్, అంటే మంచు కొండలు కరిగిపోవడం వల్ల కూడా ఈ వరదలు అనేవి వస్తాయంట. పూర్ డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకపోయినా లేదా డ్యామ్స్ సరిగ్గా లేకపోయినా మనకి వర్షాలు వరదలు ఎక్కువ అవుతాయి. డిఫారెస్టేషన్, చెట్లు కొట్టేయడం వల్ల, అండ్ సైక్లోన్స్ అంటే తుఫాన్లు రావడం వల్ల, స్టార్మ్స్ మెరుపులు రావడం వల్ల ఈ ఫ్లడ్స్ అయితే మనకి వస్తాయి. నెక్స్ట్ ఫ్లడ్స్ రావడం వల్ల ఆబ్వియస్లీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవే ఎఫెక్ట్స్గా మనం ఇక్కడ రాయొచ్చు. చాలామంది చనిపోతారు అండ్ ప్రాపర్టీ డ్యామేజ్ అవుతుంది, మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోమ్స్ అన్నీ కొట్టుకుపోతాయి. అండ్ క్రాప్ డ్యామేజ్, మెయిన్గా అగ్రికల్చర్కి సంబంధించిన క్రాప్స్ కానీ పంటలు కానీ పాడైపోతాయి. నెక్స్ట్ సాయిల్ ఎరోషన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, మట్టి పై భాగం పోతే కనుక దాన్ని సాయిల్ ఎరోషన్ అంటాం. ఫ్లడ్స్ ఎక్కువ రావడం వల్ల మట్టి కూడా తన సారత్వం కోల్పోతుంది. నెక్స్ట్ ఎకనామిక్ లాస్, వరదలు రావడం వల్ల ఆర్థికంగా కూడా మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ట్రాన్స్పోర్ట్ పోతుంది, డైలీ లైఫ్ పోతుంది, అండ్ ఫైనాన్షియల్గా మనం చాలా కోల్పోతాం. సో ఫ్లడ్స్ గురించి అడిగినప్పుడు మీనింగ్ రాసి కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ 5 రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్స్ ఓవర్ వాటర్, అంటే వాటర్ కోసం చాలా గొడవలు అయితే జరుగుతాయి. విత్ ఇన్ ఇండియా మాత్రమే మనకు అడిగారు. సో ఇండియాలో ఇప్పటి వరకు వాటర్కి సంబంధించిన గొడవలు ఏమేమి జరిగాయో ఒక 4-5 రాస్తే సరిపోతుంది. ఈ కాన్సెప్ట్ మీకు 5 మార్క్స్కి అడిగినప్పుడు ఒక 5 రివర్స్ పేర్లు గుర్తుపెట్టుకోండి, అండ్ ఆ రివర్స్ ఏ స్టేట్స్ మధ్యలో ఫ్లో అవుతుందో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ కృష్ణా రివర్ డిస్ప్యూట్. కృష్ణా రివర్ మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఫ్లో అవుతుంది. సో వీళ్ళ ముగ్గురు స్టేట్స్ ఆ వాటర్ కోసం ఎప్పుడు కొట్టుకుంటారంట. నెక్స్ట్ గోదావరి రివర్ డిస్ప్యూట్. మన గోదావరి వాటర్ మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్యలో నుంచి పాస్ అవుతుంది కాబట్టి ఈ 3 స్టేట్స్ ఈ గోదావరి రివర్ వాటర్ కోసం కొట్టుకుంటాయి. నెక్స్ట్ యమునా రివర్ డిస్ప్యూట్. హర్యానా అండ్ ఉత్తరప్రదేశ్ ఈ వాటర్ కోసం అయితే ఎక్కువగా దెబ్బలాడుకుంటాయంట. నెక్స్ట్ మహానది రివర్ డిస్ప్యూట్. మహానది ఛత్తీస్గఢ్ అండ్ ఒడిశాకి సంబంధించిన రివర్స్. సో వాటర్ ప్రాజెక్ట్స్ కోసం, పవర్ ప్రాజెక్ట్స్ కోసం వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతాయంట. లాస్ట్ నర్మదా రివర్ డిస్ప్యూట్. ఈ నర్మదా రివర్ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్కి సంబంధించిన రివర్. ఈ నర్మదా రివర్ కోసం ఈ 3 స్టేట్స్ అయితే ఎప్పుడు కొట్టుకుంటాయంట. సో వాటర్ కాన్ఫ్లిక్ట్స్ అని అడిగినప్పుడు ఈ రివర్స్ పేర్లు రాసి ఈ స్టేట్స్ పేర్లు గుర్తుపెట్టుకుని వీళ్ళ మధ్య వాటర్ కోసం గొడవలు జరుగుతాయని చెప్పి మీరు ఓన్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి: బయోలాజికల్ వేస్ట్, ఇండస్ట్రియల్ వేస్ట్, సాలిడ్ వేస్ట్ ఇన్ అర్బన్ ఏరియాస్. ఈ మూడిట్లో మనకి ఏదో ఒకటి 5 మార్క్స్కి ఇవ్వచ్చండి. సింపుల్ అండి. వేస్ట్ అంటే చెత్త. 3 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ వన్ బయోలాజికల్ వేస్ట్. బయోలాజికల్ వేస్ట్ అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచి వచ్చే చెత్త అన్నమాట. ఫుడ్ నుంచి, యానిమల్స్ నుంచి, లేదా ప్లాంట్స్, లీవ్స్, వీటి నుంచి వచ్చే చెత్తను మనం బయోలాజికల్ వేస్ట్ లేదా బయో వేస్ట్ లేదా ఆర్గానిక్ వేస్ట్ అని అనొచ్చు. ఇక్కడ మనం మెయిన్ సోర్సెస్, ప్రాబ్లమ్స్ రాస్తే సరిపోతుంది. అంటే ఈ చెత్త ఎక్కడెక్కడి నుంచి వస్తుంది ఈ ఆర్గానిక్ వేస్ట్, లైక్ యానిమల్స్ బోన్స్ నుంచి, యానిమల్స్ ఫ్యాట్, బ్లడ్, స్కిన్ ఇవి. అండ్ మనం లెఫ్ట్ ఓవర్ ఫుడ్, వెజిటబుల్స్ పాడేస్తూ ఉంటాం కదా, సో ఇదంతా ఆర్గానిక్ వేస్ట్లోకి వస్తుంది. నెక్స్ట్ ఇలా మనం ఆర్గానిక్ వేస్ట్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం వల్ల లేదా ఈ వేస్ట్ ఎక్కువ అవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. హెల్త్ రిస్క్స్ ఉంటాయి, అంటే ఇన్ఫెక్షన్స్ అవి పెరగడము, స్మెల్ రావడము ఈ వేస్ట్ నుంచి, అండ్ కొంచెం పొల్యూషన్ కూడా అవ్వడము, అండ్ డిసీజెస్, ఫ్లైస్ ఎక్కువ వచ్చేస్తే మనం ఫుడ్ వేస్ట్ అలా వదిలేసాం అనుకోండి, దాని మీద మస్కిటోస్ రావడము, ర్యాట్స్ రావడము ఇలాంటివి జరుగుతుంది. సో బయోలాజికల్ వేస్ట్ అంటే ఇది. నెక్స్ట్ ఇండస్ట్రియల్ వేస్ట్. ఇండస్ట్రీస్ నుంచి జనరేట్ అయిన వేస్ట్ని మనం ఇండస్ట్రియల్ వేస్ట్ అంటాము. అంటే మనం ప్రొడక్షన్ చేసేటప్పుడు చాలా చెత్త బయటకు వస్తుంది కదా, సో దీనివల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. కెమికల్ ఫ్యాక్టరీస్ నుంచి యాసిడ్స్, కలరెంట్స్ అంటే కలర్తో కలిపిన వాటర్ కానీ, వేస్ట్ వాటర్ కానీ, మెటల్స్ లైక్ మెర్క్యూరీ, లీడ్ ఇలాంటివి మనం వేస్ట్గా
ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాము. సో వీటన్నిటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన చెత్తని మనం రివర్స్లో కలపడం వల్ల వాటర్ పొల్యూషన్ అవుతుంది. అండ్ ఆ ఇండస్ట్రీస్ నుంచి రిలీజ్ అయిన గ్యాస్ వల్ల ఎయిర్ పొల్యూషన్ అయిపోతుంది. అండ్ దాంట్లోంచి వచ్చిన సబ్స్టాన్సెస్ మట్టిలో కలిసిపోవడం వల్ల సాయిల్ పొల్యూట్ అయిపోతుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ క్యాన్సర్, స్కిన్ డిసీజెస్ ఇలాంటివి వస్తాయి. సో ఇవన్నీ ఇండస్ట్రియల్ వేస్ట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. నెక్స్ట్ సాలిడ్ వేస్ట్ అంటే నాన్ లిక్విడ్ వాటర్ కాకుండా, అంటే డ్రైనేజ్ నుంచి వచ్చే వాటర్ కాకుండా లేదా వేస్ట్ వాటర్ కాకుండా, కెమికల్స్ కాకుండా మనకి సాలిడ్ వేస్ట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇది నాన్ లిక్విడ్ అనమాట. సో దీన్ని మనం సాలిడ్ వేస్ట్ అంటాము. హౌస్ హోల్డ్స్ అంటే ఇంట్లో యూస్ చేసే ప్లాస్టిక్ ర్యాపర్స్ కానీ, ఫుడ్కి సంబంధించిన వేస్ట్ కానీ, న్యూస్ పేపర్స్ కానీ, వీటిని మనం సాలిడ్ వేస్ట్ అంటాము. వాటర్ తప్ప మిగతావన్నీ సాలిడ్ వేస్ట్లోకే వస్తాయండి. ఫుడ్కి సంబంధించిన వేస్ట్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, బ్రిక్స్ కానీ, పగిలిపోయిన గాజులు కానీ, సో ఇవన్నీ సాలిడ్ వేస్ట్లోకి వస్తాయి. ఈ సాలిడ్ వేస్ట్ వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఆబ్వియస్లీ ల్యాండ్ పొల్యూట్ అయిపోతుంది అండ్ డ్రైనేజ్ బ్లాక్ అయిపోతుంది వీటి వల్ల. దెన్ ఈ సాలిడ్ వేస్ట్ని మనం కాల్చి డిస్పోజ్ చేస్తాం కాబట్టి ఆ బర్నింగ్ వల్ల కూడా మనకి అట్మాస్ఫియర్ అనేది పొల్యూట్ అవుతుంది. నెక్స్ట్ వైల్డ్ లైఫ్ డేంజర్, యానిమల్స్కి కూడా ఈ సాలిడ్ వేస్ట్ అనేది చాలా హార్మ్ఫుల్ అంట. సో వేస్ట్కి సంబంధించిన క్వశ్చన్ ఏమైనా వస్తే మీరు ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. విడిగా అడిగితే 5 మార్క్స్కి రాయండి. నెక్స్ట్ 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఓషన్ యాసిడిఫికేషన్, ఓజోన్ లేయర్ డిప్లేషన్, యాసిడ్ రెయిన్స్. ఈ మూడిట్లో మనకి ఏదో ఒకటి 5 మార్క్స్కి ఇచ్చే ఛాన్స్ ఉందండి. ఫస్ట్ ఓషన్ యాసిడిఫికేషన్ అంటే ఏంటి? మన అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ ఎన్వైరన్మెంట్లో ఎక్కువైపోతుందో దానివల్ల హ్యూమన్స్కి, యానిమల్స్కి, ప్లాంట్స్కి అందరికీ హార్మ్ఫుల్లేనండి. ఈవెన్ ఓషన్స్ అంటే సముద్రాలకి కూడా ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అవ్వడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయంట. దాన్నే మనం ఓషన్ యాసిడిఫికేషన్ అంటాము. ఈ ఓషన్స్లో అంటే సముద్రాల్లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోవడం వల్ల మనకి ఈ ఓషన్ యాసిడిఫికేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది? ఫాసిల్ ఫ్యూయల్స్ బర్న్ చేయడం వల్ల. అంటే ఎప్పుడైతే బొగ్గు, ఆయిల్, గ్యాస్ ఎక్కువ యూస్ చేస్తామో దానివల్ల CO2 అనేది అట్మాస్ఫియర్లో ఎక్కువ రిలీజ్ అయిపోతుంది. ఈ CO2 ఓషన్స్లో కలిసిపోవడం వల్ల ఓషన్ యాసిడిఫికేషన్ అనే ప్రాబ్లం వస్తుంది. ఇలా ఓషన్స్లో CO2 ఎక్కువైపోవడం వల్ల మనకేంటి ప్రాబ్లమ్స్, ఇంపాక్ట్ ఏంటి అంటే ఆబ్వియస్లీ మెరైన్ ఆర్గానిజమ్స్ వీక్ అయిపోతాయి. వాటర్లో ఉండే స్నేయిల్స్, చిన్న చిన్న ఆర్గానిజమ్స్, క్రియేచర్స్, వీటన్నిటికీ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ ఓషన్స్లో ఉండే ఫిష్ డెవలప్మెంట్ కూడా ఆగిపోతుంది, రిప్రొడక్షన్ సరిగ్గా జరగదు. నెక్స్ట్ హర్ట్స్ ఫిషింగ్ కమ్యూనిటీస్. ఈ CO2 ఎక్కువైపోవడం వల్ల కొన్ని ఫిష్ పాపులేషన్స్ అయితే డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతాయి, మొత్తానికి అంతరించిపోతాయి. ఈవెన్ థ్రెటన్స్ ఫుడ్ సెక్యూరిటీ. చాలామంది సీ ఫుడ్ మీదే ఆధారపడి ఉంటారు. సో ఇలా ఓషన్స్లో CO2 ఎక్కువైపోవడం వల్ల సీ ఫుడ్ కూడా పొల్యూట్ అయిపోతుంది. ఆ ఫుడ్ మనం తీసుకోవడం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. నెక్స్ట్ ఓజోన్ లేయర్ డిప్లేషన్. మీకు ఓజోన్ లేయర్ అంటే చాలా ఐడియా ఉంటుంది, చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటాము. సన్ నుంచి డైరెక్ట్గా భూమి మీద UV రేస్ పడకుండా మనల్ని కాపాడే ఒక లేయర్ ఓజోన్ లేయర్. ఇది రోజుకి థిన్ అంటే పలచబడిపోతుంది. సో ఈ ఓజోన్ లేయర్ డిప్లేషన్ అవ్వడం వల్ల, ఈ ఓజోన్ లేయర్కి కన్నాలు పడడం వల్ల డైరెక్ట్గా UV రేస్ అనేవి భూమి మీద పడిపోతాయి. అండ్ ఈ UV రేస్ అనేది హ్యూమన్స్కి, యానిమల్స్కి, ప్లాంట్స్కి చాలా హార్మ్ఫుల్. ఈ ఓజోన్ లేయర్ డిప్లేట్ అవ్వడానికి ఏమేమి కారణాలు అంటే కాజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ రీజన్, మనం ఎక్కువగా CFCs యూస్ చేయడం వల్ల, అంటే క్లోరో ఫ్లోరో కార్బన్స్ అనమాట. సో ఈ CFCs ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయంటే మనం యూస్ చేసే ఫ్రిడ్జ్ వల్ల, ACs వల్ల ఎక్కువగా ఈ CFCs రిలీజ్ అవుతాయి. ఈ CFCs వల్ల ఓజోన్ లేయర్కి హోల్స్ పడుతున్నాయి అన్నమాట. ఓకే, ఈ ఓజోన్ లేయర్ డిప్లేట్ అయిపోవడం వల్ల లేదా థిన్ అయిపోవడం వల్ల మనకేంటి ప్రాబ్లమ్స్, ఇంపాక్ట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్, ఇంక్రీజ్డ్ UV రేడియేషన్స్. మీకు చెప్పినట్టు ఎర్త్ మీద UV రేస్ డైరెక్ట్గా పడిపోతాయి అండ్ అది లివింగ్ ఆర్గానిజమ్స్కి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్, హ్యూమన్ హెల్త్ ఇష్యూస్. స్కిన్ క్యాన్సర్ రావడము, స్కిన్ పాడైపోవడము, ఐస్ డ్యామేజ్ అవడము జరుగుతుంది. ఈవెన్ క్రాప్ డ్యామేజ్. ఈ UV రేస్ వల్ల పంటలు కూడా సరిగ్గా పండవంట, క్రాప్స్ డ్యామేజ్ అయిపోతాయంట. నెక్స్ట్, మెరైన్ ఫుడ్ చైన్ డిస్రప్షన్. ఈవెన్ ఓషన్స్కి కూడా ఈ UV రేస్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయంట. దిస్ ఈజ్ అబౌట్ ఓజోన్ లేయర్ డిప్లేషన్. అండ్ నెక్స్ట్, యాసిడ్ రెయిన్స్. ఇది కూడా 5 మార్క్స్కి ఇంపార్టెంట్ అండి. యాసిడ్ రెయిన్స్ అంటే మనకి వర్షం పడుతుంది కదా, వర్షంతో పాటు స్నో, ఫాగ్ కూడా కలిసిపోయి మనకి వర్షం పడితే దాన్ని యాసిడ్ రెయిన్స్ అంటాము.
ఈ యాసిడ్ రైన్స్లో సల్ఫరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటాయి. ఈ యాసిడ్స్ ఉండడం వల్ల, ఈ యాసిడ్ రైన్ భూమి మీద పడడం వల్ల చాలా ప్లాంట్స్కి, యానిమల్స్కి, సాయిల్కి, వాటర్ బాడీస్కి అన్నిటికీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయంట. ఇలాంటి యాసిడ్ రెయిన్స్ ఎందుకు పడుతున్నాయి, కాజెస్ ఏంటి అంటే ఆబ్వియస్లీ కార్స్, ట్రక్స్, మనం వెహికల్స్ ఎక్కువ యూస్ చేయడం వల్ల మనకి వెహికల్స్ నుంచి రిలీజ్ అవుతున్న హార్మ్ఫుల్ గ్యాసెస్ వల్ల ఇలాంటి యాసిడ్ రెయిన్స్ పడుతున్నాయంట. అండ్ ఈవెన్ బర్నింగ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్, బొగ్గు, ఆయిల్, గ్యాస్ ఎక్కువ యూస్ చేయడం వల్ల కూడా ఈ యాసిడ్ రెయిన్స్ ఎక్కువగా వస్తున్నాయంట. అండ్ ఈ యాసిడ్ రెయిన్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, ఇంపాక్ట్స్ ఏంటి అనేది చూద్దాం. ఆబ్వియస్లీ ట్రీస్ పాడైపోతాయి, లీవ్స్ బర్న్ అయిపోతాయి, సాయిల్ పాడైపోతుంది, హ్యూమన్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అండ్ అక్వాటిక్ లైఫ్ అంటే ఫిష్, వాటర్ బాడీస్కి సంబంధించిన పొల్యూషన్ కూడా ఎక్కువైపోతుంది. దిస్ ఈజ్ అబౌట్ యాసిడ్ రెయిన్స్. దీస్ ఆర్ ఆల్ అబౌట్ 5 మార్క్ క్వశ్చన్స్. ఇవేమీ మీరు చదవాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ జస్ట్ వినండి చాలు. మీరు ఓన్గా ఎగ్జామ్ రాసేయచ్చు. ఈవెన్ 10 మార్క్స్ కూడా మీరు ఓన్గా రాసేయచ్చు. బట్ సైడ్ హెడింగ్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. మీనింగ్, యాసిడ్ రెయిన్ అంటే ఏంటి, ఓజోన్ లేయర్ డిప్లేషన్ అంటే ఏంటి, ఇవి గుర్తుపెట్టుకుని ఓన్గా అయితే రాసేయచ్చు. ఈ స్కిల్స్ సబ్జెక్టే కాదండి, మీకు ఏ సబ్జెక్ట్ మేజర్ అవనివ్వండి, మైనర్ అవనివ్వండి, ఏ యూనివర్సిటీ అయినా, ఏ గ్రూప్ అయినా మీకు పీడిఎఫ్స్, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి. మీకు ఏం కావాలన్నా నాకు వాట్సాప్ చేయండి లేదా కమెంట్ చేయండి. Soon I'll come back with one more useful video. Until then, keep watching. Let's learn with Rupa.